హాయ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో గత 10 ఇయర్స్ నుంచి ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను, హిమటాలజిస్ట్ కూడా. నేను హిమటాలజీ ఇంక్లూడింగ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఒక 5 to 6 ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను యూనివర్సిటీలో. సో ఈరోజు నేను స్టెమ్ సెల్స్ గురించి, స్టెమ్ సెల్ డొనేషన్ గురించి, ఆ డోనర్ అవ్వాలంటే ఏం చేయాలి, డొనేషన్ ఎందుకు ఇంపార్టెంట్, అసలు డొనేషన్ ప్రాసెస్ ఏంది అనే స్టెప్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో స్టెమ్ సెల్స్ అంటే ఏమిటంటే అవి ఒక సీడ్స్ లాంటివి, మనకి అవి బోన్ మ్యారోలో ఉంటాయి అవి. సో ఆ స్టెమ్ సెల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. లైక్ రెడ్ బ్లడ్ సెల్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, అదర్ ప్రోటీన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి అవి స్టెమ్ సెల్స్. కనుక మనకి కాన్స్టెంట్గా స్టెమ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి బోన్ మ్యారోలో అనమాట, మనం వాడినా వాడకపోయినా అనమాట. సో రెన్యూవల్ అవుతూ ఉంటాయి అనమాట. సో అది స్టెమ్ సెల్స్ అంటే. అవి స్టెమ్ సెల్స్ ఎందుకు యూజ్ అవుతాయి, మనకు కాకుండా వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అంటే యూజ్ అవుతాయి. కొంతమంది పేషెంట్స్కి బోన్ మ్యారో ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లుకీమియా అవ్వచ్చు, బ్లడ్ క్యాన్సర్స్ అంటారు కదా, లింఫోమాస్ అవ్వచ్చు, లేదంటే హైగ్రేడ్ మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్ అవ్వచ్చు, వేరే బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అవ్వచ్చు, లైక్ ఏ ప్లాస్టిక్ ఎనీమియా అవ్వచ్చు, లేకపోతే బీటా థాలసీమియా కానీ, లేకపోతే సికిల్ సెల్ ఎనీమియా కానీ, ఇంకా వేరే కండిషన్స్ కూడా. ఆల్మోస్ట్ మోర్ దెన్ 70 టైప్స్ ఆఫ్ బోన్ మ్యారో ప్రాబ్లమ్స్, నెక్స్ట్ బోన్ మ్యారో క్యాన్సర్స్, టోటల్గా కండిషన్స్కి మనము స్టెమ్ సెల్స్ డొనేషన్ ద్వారా అవి బాగు చేయొచ్చు అనమాట. ఆ పేషెంట్కి మనము డొనేట్ చేస్తే అది స్టెమ్ సెల్స్ యూజ్ అనేది. సో చాలామందికి వాళ్ళ ఓన్ స్టెమ్ సెల్స్ యూజ్ చేయడం అవ్వదన్నమాట పేషెంట్స్కి, ఎందుకంటే ఆల్రెడీ బోన్ మ్యారోలో ప్రాబ్లం ఉంది కనుక వాళ్ళ స్టెమ్ సెల్స్ వాడితే పని చేయవు. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలోనే స్టెమ్ సెల్స్ని మనము తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనొచ్చు, కానీ అవి మ్యాచ్ అవ్వాలన్నమాట. మనం బ్లడ్ గ్రూప్స్ కాదు మాట్లాడుకుంటుంది, హెచ్ఎల్ఏ మ్యాచ్ అని అంటారు, వేరే ప్రోటీన్స్ చూస్తారనమాట ఆ బ్లడ్ సెల్స్లో. ఆ మ్యాచింగ్ ఉంటేనే ఆ స్టెమ్ సెల్స్ వాడచ్చు అనమాట. విత్ ఇన్ ద ఫ్యామిలీలో స్టెమ్ సెల్ డోనర్ దొరికే ఛాన్స్ చాలా తక్కువ. ఎస్పెషల్లీ మనకి స్టెమ్ సెల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ, ఎయిదర్ చిల్డ్రన్ నుంచి కానీ లేకపోతే పేరెంట్స్ నుంచి కానీ తీసుకుంటాము. సిబ్లింగ్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా సిబ్లింగ్స్ నుంచి వచ్చే స్టెమ్ సెల్స్లో హెచ్ఎల్ఏ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఒక్కొక్క పర్ సిబ్లింగ్కి 15 to 20% ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 మెంబర్స్ సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, 5 బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ టుగెదర్, వాళ్ళకి ఆల్మోస్ట్ 90 to 100% ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్ ఎ డోనర్ విత్ ఇన్ ద సిబ్లింగ్స్ ఉంటుంది. అదే ఒకే కిడ్ ఉన్నారనుకోండి, ఆలోచించవచ్చు, చాలా తక్కువ ఛాన్స్ అనమాట ఈ విధంగా. ఇప్పుడు అందువల్ల ఏంటంటే మనము వేరే పర్సన్ నుంచి హెచ్ఎల్ఏ మ్యాచ్డ్ స్టెమ్ సెల్స్ కోసము చూడొచ్చు. నేషనల్ రిజిస్ట్రీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. ఈ రిజిస్ట్రీస్లో మనము మెంబర్గా జాయిన్ అవ్వచ్చు అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా డొనేషన్ కోసము. ఆ రిజిస్ట్రీస్లో రేపొద్దున ఎవరికైనా ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ లేదా బ్లడ్ స్టెమ్ సెల్స్ కావాలనుకుంటే ఆ రిజిస్ట్రీస్లో, ఆ డేటాబేస్లో సెర్చ్ చేసి ఈ పేషెంట్కి అది ఆ స్టెమ్ సెల్ మ్యాచ్, హెచ్ఎల్ఏ మ్యాచ్ ఉందా అంటే అప్పుడు ఆ పేషెంట్కి మనము ఆ డోనర్ స్టెమ్ సెల్స్ ఇచ్చి వాళ్ళని మనము సేవ్ చేయొచ్చు. అది. సో ఇప్పుడు డొనేషను ఎలా చేస్తారు, లేదంటే రిజిస్ట్రీ యాక్చువల్గా ఏంది అనుకుంటే, రిజిస్ట్రీ అనేసి డిఫరెంట్ కంట్రీస్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. ఇండియాలో కూడా దాత్రి అని చెప్పేసి రిజిస్ట్రీ ఉంది, వేరే రిజిస్ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. అమెరికాలో అయితే బీ ద మ్యాచ్ అని చెప్పేసి రిజిస్ట్రీ ఉంది. సో మీరు BeTheMatch.org అంటే అన్ని డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఒక స్టాటిస్టిక్స్ పర్స్పెక్టివ్ కోసం చెప్తున్నాను. ఇండియా పాపులేషన్ మనకి 1.4 బిలియన్ పీపుల్, అంటే 140 crores, ఒక 140 కోట్ల మంది. అందులో మనకి ఇండియాలో రిజిస్ట్రీలో ఎంతమంది ఉన్నారు తెలుసా, డొనేషన్ ఇవ్వాలనేసి డోనర్స్గా ఉన్న వాళ్ళు వాలంటీర్గా 5 lakhs పీపుల్ ఉన్నారంతే ఆ డోనర్ రిజిస్ట్రీలో. అదే అమెరికా పాపులేషన్ తీసుకుంటే 330 million. ఓకే, 330 million మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 10 million పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద రిజిస్ట్రీ యాజ్ డోనర్స్ అనమాట. సో మీరు అడగొచ్చు, ఇండియాలో మరి అంత పెద్ద కంట్రీలో అంత పెద్ద పాపులేషన్ ఉన్నప్పుడు ఎందుకని అంత తక్కువ మంది డోనర్స్ ఉన్నారు అని, ఇక్కడ ఎందుకు అంత ఎక్కువ మంది డోనర్స్ ఉన్నారంటే మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, లేదంటే కొన్ని ట్యాబూస్ కానీ అన్నీ అవ్వచ్చు. మనకి మన స్టెమ్ సెల్స్ ఇచ్చిస్తే వేరే వాళ్ళకి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే అమ్మో ఈ స్టెమ్ సెల్ డొనేషన్ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ ఏమో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేకపోతే నా స్టెమ్ సెల్స్ యూజ్ అయిపోతే నాకేమైనా క్యాన్సర్ వస్తుందా, లేకపోతే నాకేమైనా బ్లడ్ కౌంట్స్ తగ్గిపోతాయా అని కంగారు ఉంటుంది. అవన్నీ నిజం కాదు. ఇప్పుడు నేను చెప్తాను అనమాట ఆ ప్రాసెస్ అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే
చాలా సింపుల్. మీరు ఇండియాలో ఉంటే ఇండియా ఈ దాత్రి అనే వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదంటే మీరు గూగుల్ చేయొచ్చు సెర్చ్ ఇంజిన్లో ఏదైనా. సో స్టెమ్ సెల్ డొనేషన్ ప్రాసెస్ అంటే వెబ్సైట్స్ ఉంటాయి క్లియర్గా మనకి, నాన్ ఫర్ ప్రాఫిట్ వెబ్సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ DATRI దాత్రి ఉంది, అందులోకి వెళ్తే మీరు ఎలాగ రిజిస్టర్ అవ్వాలో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా తెలుస్తుంది. లేదా మీరు యూఎస్లో ఉన్నా, యూరోప్లో ఉన్నా కూడా, యూఎస్లో అనుకోండి BeTheMatch.orgకి వెళ్తే అందులో డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. టు బికమ్ ఏ డోనర్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ అండి. మీరు ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో ఆన్ ద వెబ్సైట్ అండ్ రిజిస్టర్ యువర్ డేటా డీటెయిల్స్, ఏజ్ అవన్నీ. యూజువల్లీ 18 to 40 years ఉన్న వాళ్ళే డొనేషన్ చేస్తే మంచిది కనుక. సో ఆ రెస్ట్రిక్షన్ ఉంటుంది, 18 to 40 years ఆఫ్ మెన్ కానీ ఉమెన్ అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. వాళ్ళు తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వస్తారు, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ క్వశ్చన్స్ ఇస్తారు. ఏమవుద్ది, ఓకే నువ్వు సైన్ అప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న టెస్ట్ ట్యూబ్లో వాళ్ళు చిన్న కాటన్ స్వాబ్తో పంపిస్తారు ఇంటికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మెయిల్, రిటర్న్ మెయిల్ కూడా లేబుల్ ఇచ్చి. మీరు ఏంటంటే చీక్ లోపల ఆ కాటన్ స్వాబ్ ఇలా పెట్టుకుని ఆ ట్యూబ్లో పెట్టేసి మొత్తము రిటర్న్ లేబుల్లో పంపిస్తారు అనుకోండి. మీ యొక్క HLA డీటెయిల్స్ అన్ని, DNA డీటెయిల్స్ అన్ని వాళ్ళ డేటాబేస్లో ఉండిపోతాయి. సో దట్స్ ఇట్ అనమాట. తర్వాత యూ బికెమ్ ఎ డోనర్ రావు. మీ హిస్టరీ అనేది, మీ యొక్క HLA టైప్ అనేది ఆ రిజిస్ట్రీలో ఉంటుంది. అక్రాస్ ద వరల్డ్ ఎవరైనా దాన్ని సెర్చ్ చేయొచ్చు, అంటే ఆ రిజిస్ట్రీ ద్వారా అనమాట అఫీషియల్గా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 years తర్వాత అవ్వచ్చు, 5 years తర్వాత అవ్వచ్చు, అనుకుంటా మీ HLA వేరే పేషెంట్ HLA కానీ మ్యాచ్ అయింది అనుకుంటే అప్పుడు మీకు మెయిల్ కానీ ఫోన్ కానీ ఏదో వస్తుంది, వచ్చి హే కంగ్రాచులేషన్స్ యూఆర్ అబౌట్ టు సేవ్ ఎ లైఫ్ అని చెప్పేసి. సో మీది పొటెన్షియల్గా మీరు మ్యాచ్ అయ్యారు ఒక పేషెంట్కి కనుక అప్పుడు క్వశ్చన్ మీకు ఫోన్ చేసి అన్నీ అడుగుతారనమాట, మీ డీటెయిల్స్ అన్నీ, ఇది ఎక్కడ ఉన్నారు ఏంది అని చెప్పేసి. అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాసెస్ అనేది ఏందనేది. ఫస్ట్ ఏంది, ఒక లోకల్గానే ఉదాహరణ లిటిల్ రాక్లో ఉన్నారనుకోండి మీరు. సో ఇక్కడ లోకల్గా ఎక్కడైనా డొనేషన్ సెంటర్ ఉంటుంది, లైక్ UMS వచ్చి ఎక్కడైనా అనమాట, ఈ స్టెమ్ సెల్ డొనేషన్ సెంటర్ ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు, సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఓ అంతా బాగుంది, ఎస్ యూఆర్ పర్ఫెక్ట్ అని చెప్తారు. చెప్పిన తర్వాత మీరు స్టెమ్ సెల్ కలెక్షన్ కోసము అడుగుతారు. సింపుల్ కలెక్షన్ చేసేది, ఈ మనకి బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ ప్రొడక్షన్ పెంచడానికి, అవి బ్లడ్లో రావడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. ఒక 4 to 5 days డైలీ వన్స్. ఇక్కడ జస్ట్ ఇన్సులిన్ షాట్స్ లాగే బిల్లీలో మీరు రన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు లోకల్ ప్లేస్కి వెళ్తే వాళ్ళు నర్స్ ఎవరైనా చేస్తారనమాట. దానివల్ల స్టెమ్ సెల్స్ బోన్ మ్యారో నుంచి బ్లడ్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత ఆ 5th day నాడు మీరు ఏ ఫెసిలిటీ ఉందో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ మీకు చిన్న క్యాథటర్ పెట్టి దాని నుంచి ఒక మెషిన్ కనెక్ట్ చేస్తారనమాట, ఎఫెరిసిస్ మెషిన్ అనేసి. ఆ మెషిన్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు హాయిగా కూర్చొని ఉంటారు. దాని నుంచి బ్లడ్ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్ళి ఆ మెషిన్లో అక్కడ వెళ్ళి అందులో స్టెమ్ సెల్స్ని ఓన్లీ అది కలెక్ట్ చేసుకుంటుంది, రెస్ట్ ఆఫ్ ద బ్లడ్ని మళ్ళీ మీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. అది సో యూ డోంట్ లూజ్ ఎనీ బ్లడ్ అనమాట. సో అది ప్రాసెస్ 4 to 6 hours ఉండొచ్చు. అయిపోయిన తర్వాత మీకు క్యాథటర్ తీసేస్తారు, మీరు ఇంటికి వెళ్ళిపోతారనమాట. సో దట్స్ సింపుల్. సో నా మీరు కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్, మేము కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు జర్నీలో ఒక పేషెంట్కి కావాలనుకోండి, లేదంటే ఇండియాలో ఒక పేషెంట్కి కావాలనుకోండి, మీ HLA మ్యాచ్ అయిన పేషెంట్ ఉన్నారనుకోండి, ఇండియా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా వితిన్ 24 to 40 hours షిప్ చేసేస్తారు. అక్కడ ఉదాహరణ ఎయిమ్స్ లేదా అపోలోలో ఎక్కడ ఆ పేషెంట్ ఉన్నారు సో అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ డాక్టర్స్ ఆ స్టెమ్ సెల్స్ని తీసుకొని ఆ పేషెంట్కి ఎక్కిస్తారనమాట అక్కడ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత. సో దట్స్ సింపుల్ అనమాట. సో బై డూయింగ్ ఆల్ దిస్ యూఆర్ సేవింగ్ సమ్ వన్స్ లైఫ్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత దీనివల్ల కాంప్లికేషన్స్ ఉంటాయంటే ఏమి ఉండవండి. మీ స్టెమ్ సెల్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంటాయి కదా, వితిన్ 4 to 6 weeks మోర్ దెన్ ఎనఫ్ స్టెమ్ సెల్స్ మళ్ళీ మీ బోన్ మ్యారోలో వచ్చేస్తాయి. దానివల్ల ఎనీమియా ప్రాబ్లమ్స్ కానీ అవి ఇవి ఏమి ఉండవు. ఈ ఇంజెక్షన్స్ 5 days ఇస్తారని చూడండి, వాళ్ళు చాలామంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఉండవు. అవి కీమో కాదు. ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఎలా అంటే బోన్ పెయిన్స్, బాడీ ఎక్స్, జస్ట్ ఫెటిగ్ ఉంటుంది అనమాట. అవి కూడా 1 weekలో పోతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీరు ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఈవెన్ ఎ పెన్నీ. మీరు ప్రతి దానికి రియంబర్స్మెంట్ ఇస్తారు ఫ్రీగా. ట్రావెల్ అయితే ట్రావెల్కి, లేకపోతే ఏమైనా కాస్ట్ ఉంటే ఇస్తారు, ఫుడ్కి కానీ, లేదంటే గ్యాస్ మైలేజ్ కానీ, అన్నింటికి ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ పెట్టండి, లేకపోతే నాకు ఫోన్ చేయండి. బట్ బీ ఏ డోనర్.